హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్టర్డే జిఐసి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. నేను ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. సో ఎగ్జామ్ ఎనాలిసిస్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఈ ఎగ్జామ్ ఏ లెవెల్లో ఉంది, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే కనుక ఫస్ట్ మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. ఆ గ్రూప్ డిస్కషన్ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 3 ఫేజెస్లో అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో మనం పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ 3 పార్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో పార్ట్ ఏలో హయ్యర్ ఆర్డర్ రీజనింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ లెవెల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 40 క్వశ్చన్స్లో నేను 16 క్వశ్చన్స్ అటెండ్ చేశాను. వై? బికాజ్ ఇట్స్ మోడరేట్ టు టఫ్ ఉంది ఎగ్జామ్. అండ్ 10 to 15 క్వశ్చన్స్ వరకు క్రిటికల్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మిగిలిన క్వశ్చన్స్ సర్కిల్, పజిల్స్ అండ్ పజిల్లో 8% ఇచ్చి 1 వేరియబుల్ లైక్ కలర్స్, ఫుడ్ టైప్ ఆఫ్ ఇస్తారు కదా, అలా ఇచ్చారు. అండ్ ఫ్లోర్ పజిల్ ఒకటి ఇచ్చారు. మిగిలినవన్నీ స్టేట్మెంట్ అండ్ ఎజంప్షన్, డేటా సఫిషియన్సీ, సిలాజిజం, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో పార్ట్ బిలో రీజనింగ్ నేను 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. ఈ 20 క్వశ్చన్స్ అనేది నాకు ఈజీ టు మోడరేట్ అనిపించింది. సో దీనిలో కూడా సేమ్ అంతే, పజిల్స్ ఇచ్చారు, ఎక్కువ పజిల్స్ అండ్ స్టేట్మెంట్ అండ్ ఎజంప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షన్కి వచ్చేసరికి ఒక లైక్ మనకి బ్యాంకింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సో అట్లాగే సేమ్ అలానే ఉంది, ఈజీగా ఉంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి నేను క్వశ్చన్స్ ఏమి అటెంప్ట్ చేయలేదు. అండ్ నేను థింక్ చేసి నేను జస్ట్ ఒక అసంప్షన్స్తో అటెంప్ట్ చేయాలని కూడా అనుకోలేదు, బికాస్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్. నెక్స్ట్ క్వాంట్ సెక్షన్, క్వాంట్లో కంప్యూటర్ అవేర్నెస్ కూడా యాడ్ చేశారు. 15 క్వశ్చన్స్ టోటల్. నేను 12 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాను. 3 క్వశ్చన్స్ నాకు క్వాంట్లో ఆన్సర్ రాలేదు, ట్రై చేశాను. సో కంప్యూటర్ అవేర్నెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా లైక్ అవుట్పుట్ డివైసెస్ ఏంటి అన్నట్టుగా ఇచ్చాడు. నేను 5 క్వశ్చన్స్ వరకు ఇచ్చాడు నియర్గా. సో నేను 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను 15లో. నెక్స్ట్ పార్ట్ సి, పార్ట్ సిలో ఎస్ఏ, ప్రెసెస్ అండ్ కాంప్రహెన్షన్ ఇచ్చాడు. టోటల్ ఎస్ఏలో 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో మనం ఒకటి చూస్ చేసుకుని ఒకటి టైప్ చేయాలి. అండ్ ప్రెసెస్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దాంట్లో ఒక 4 పారాగ్రాఫ్స్ అలా ఇస్తాడు. సో మనం అది మొత్తం అర్థం చేసుకుని దాన్ని ఒక 115 వర్డ్స్లో టైప్ చేయమని మెన్షన్ చేశాడు. 300 వర్డ్స్ని 115 వర్డ్స్లో టైప్ చేయాలి. సో నాకు ఫస్ట్ టైం టైప్ చేసినప్పుడు వర్డ్స్ అనేది ఇంకా ఎక్సెస్ వచ్చేయడం వల్ల నేను మళ్ళీ అగైన్ నేను అక్కడ మనం బ్యాక్ స్పేస్ వర్క్ అయినా బట్ నెక్స్ట్ ఆ మ్యాటర్ని తగ్గించి రాయడానికి అవ్వలేదు. సో మొత్తం అంతా నేను ఎరేజ్ చేసి నేను మళ్ళీ అగైన్ టైప్ చేశాను. ఎగ్జాక్ట్గా 115 వర్డ్స్ టైప్ చేశాను. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ఇచ్చాడు. కాంప్రహెన్షన్ లైక్ మనకి ఇంగ్లీష్లో ఒక కాంప్రహెన్షన్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు కదా, అట్లా 5 క్వశ్చన్స్ అడిగాడు. డెస్క్రిప్టివ్లో ఎలాంటి టాపిక్స్ ఇచ్చాడు అనేది మనం చూద్దాము. ఎస్ఏలో 3 ఎస్ఎస్ ఇచ్చాడు, లైక్ గ్రోయింగ్ రోల్ ఆఫ్ రీఇన్సూరెన్స్ ఇన్ ఇండియా. ఇట్స్ ఏ కామన్ టాపిక్ చెప్పాలి అంటే. ఎవ్రీ ఇయర్ రీఇన్సూరెన్స్ మీద ఒక ఎస్ఏ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీరు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఈ టాపిక్ని బాగా ఈ టాపిక్ గురించి బాగా తెలుసుకుని వెళ్తే మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా అండ్ గ్లోబల్ పర్సెప్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్టెప్స్ ఇన్ బిజినెస్ కెన్ టేక్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. సో నేను సెకండ్ టాపిక్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రెసెస్లో ఫాదర్హుడ్ గురించి ఇచ్చారు. ఫాదర్హుడ్ ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రెస్ని ఫేస్ చేస్తున్నారు, లైక్ చిల్డ్రన్ గ్రోత్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫేస్ చేస్తున్నారు, అండ్ ఫినాన్షియల్గా హౌస్ని మెయింటైన్ చేయాలి, చిల్డ్రన్ని చూసుకోవాలి. సో ఫాదర్ చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తున్నాడు. సో దానివల్ల హెల్త్ డిస్టర్బెన్సెస్ చాలా వస్తున్నాయి టైప్ ఆఫ్ ప్యాసేజ్ అని ఒకటి ఇచ్చారు. 4 పారాగ్రాఫ్స్ ఇచ్చారు. సో దాన్ని మనం ఒక 300 వర్డ్స్ ఉంటాయి, దాన్ని 115 వర్డ్స్కి మనం తగ్గించి టైప్ చేయాలి. అండ్ కాంప్రహెన్షన్లో 3 క్వశ్చన్స్ కాదు, 5 క్వశ్చన్స్ ఇచ్చారు. టాపిక్ వచ్చేసి జనవరి ఎఫెక్ట్ అండ్ స్టాక్ మార్కెట్ లైక్ అలాంటి టాపిక్ ఇచ్చారు. ఆ 5 క్వశ్చన్స్ మనం చదివి లైక్ మనకి బ్యాంక్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో ఎలా అయితే ఇస్తారో అలాగే ఇచ్చారు, టైప్ చేయాలి. సో నేను డెస్క్రిప్టివ్లో 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. ఆబ్జెక్టివ్లో నేను టోటల్ 68 క్వశ్చన్స్ అండ్ దీంట్లో 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. టోటల్ నేను 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను.
పేపర్ మనకి చాలా అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్‌లో ఉంది. లాస్ట్ ఇయర్ పేపర్ నేను లాస్ట్ ఇయర్ కూడా అటెంప్ట్ చేశాను. నాకు నేను నా టోటల్ స్కోర్ అనేది నేను అప్‌లోడ్ చేశాను చూడండి. లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ టైమ్ అటెంప్ట్ చేశాను. సో, నాకు ఎగ్జామ్ గురించి అంత తెలీదు. బట్ నేను అటెంప్ట్ అయితే చేశాను. లాస్ట్ ఇయర్ కొంచెం ఈజీగానే ఉంది. బట్ ఇయర్ మోడరేట్ టు టఫ్ ఉంది ఎగ్జామ్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈజీ ఉంటుంది, చాలా బాగా రాయాలనుకున్నాను. బట్ టఫ్ అయితే ఈ మోడరేట్ టు టఫ్ అయితే ఉంది ఎగ్జామ్. సో, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మనం చూసుకుంటే కేటగిరీ వైస్‌గా ఎస్సీ 82.5, ఎస్టీ 72.75, ఓబీసీకి 81.50, ఈడబ్ల్యూఎస్ 84, జనరల్‌కి 88.5 మార్క్స్ అనేది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సో, మోడరేట్ టు టఫ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ సో మేబీ ఈ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ రేంజ్‌లోనే ఈసారి కూడా కట్ ఆఫ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం. Finally, please do subscribe my channel. Thank you.